నమస్తే వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. సమగ్ర సర్వే వివరాలను బారాస దాచిపెట్టి ఎన్నికల కోసం వాడుకుంది సీఎం రేవంత్ రెడ్డి. రథసప్తమి పర్వదినం సందర్భంగా ఉప్మాక వెంకన్న స్వామిని దర్శించుకున్న హోంమంత్రి బంగల్పూడి అనిత. అండర్ 19 T20 వరల్డ్ కప్ గెలుపొందిన భారత మహిళా జట్టులో విశాఖ క్రీడాకారిణి షబ్నం షకీల్. సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ కుల గణన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను సీఎం వివరించారు. గత ప్రభుత్వం సమగ్ర సర్వేను అసెంబ్లీలో మంత్రివర్గం ముందు ఎందుకు పెట్టలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బారాస నేతలు సమగ్ర సర్వే వివరాలను దాచిపెట్టి ఎన్నికల కోసం వాడుకున్నారని ఆరోపించారు. తాము చేపట్టిన కుల సర్వే మొత్తం 4 భాగాలుగా ఉందన్నారు. 4 విభాగంలో పౌరుల వ్యక్తిగత సమాచారం ఉన్న నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత చట్టం కారణంగా వివరాలను ప్రవేశపెట్టలేదని చెప్పారు. 9,179 మంది అధ్యక్ష, ఎంతలో 3,54,00,000 మందిలోనే 46.25% అధ్యక్ష. అదేవిధంగా ముస్లిం మైనారిటీలు బీసీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, బీసీల కింద ఉన్నవాళ్ళు 35,76,588. మొత్తం ఈ రాష్ట్రంలో ABCDE 5 కేటగిరీల కింద ఉన్న బీసీలు 56.33%. గత ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు 51% అధ్యక్షుడి రిపోర్టు ఉంది. ఈ రోజు నా ప్రభుత్వం చేసిన పక్కా లెక్కల ప్రకారం 56.33% వచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసము అవగాహన రాహిత్యంతో అర్థం పర్థం లేని మాటలు రోడ్డు మీద ఎవరో మాట్లాడితే అవి తీసుకొచ్చి 9.5 సంవత్సరాలు నేను మంత్రిగా పనిచేసినా అని గప్పాలు కొట్టే వ్యక్తి వాటిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుండు. మీరు ప్రైవేట్ కాలేజీలలో అటెండర్ల నుంచి చిన్న చిన్న వాళ్ళని ఎవరినో ఊరు పేరు లేని వాళ్ళతో మీరు చేయించారు. 12 గంటలలో చేయాలని గొప్పల కోసం గప్పాల కోసం చేసిరు. మీరు లిమ్కా బుక్ రికార్డుల కోసం చేసిరు. లిమ్కా బుక్ రికార్డుకు పంపించి వీళ్ళు గొప్పలు పొడిచిండ్రని. లిమ్కా రికార్డుకు వీళ్ళు డేటా ఇస్తారు కానీ క్యాబినెట్కి ఇవ్వరు, తెలంగాణ అసెంబ్లీకి ఇవ్వరు అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన డేటా అధ్యక్ష. ఇది లిమ్కా బుక్ రికార్డుల కోసం లిమ్కాకు పంపించుకున్నారు. వీళ్ళు 10 సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టిండ్రు అధ్యక్ష? ఎందుకు ఈ సభలో పెట్టలేదు? ఎందుకు క్యాబినెట్లో పెట్టలేదు? అంటే మంత్రుల మీద నమ్మకం లేదు, ప్రజాప్రతినిధుల మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. మీరు మీ దగ్గర దాచిపెట్టుకొని మీ కుటుంబమే సమాచారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల అరాచకాలు చేసి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒక మంచి పాలసీని తీసుకొచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడుకుంటే 10 సంవత్సరాలు మీరు చేసిరు. లిమ్కా బుక్ రికార్డ్స్కి అవసరం ఉందా అధ్యక్ష? ఇది లిమ్కా రికార్డ్స్ ఈరోజు బీసీలకు న్యాయం చేస్తుందా? అంటే ఎట్లా తయారైంది అధ్యక్ష? అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఉద్దర గప్పాలకు అలవాటు పడ్డారు అధ్యక్ష. ఎక్కడికక్కడ పొగడ్తల కోసం పేపర్లలో టీవీలలో నేను సెల్ఫీ దిగుతా, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటా, ఇవన్నీ నన్ను నువ్వు పోగుడు, నిన్ను నేను పోగుతా, నా ఇప్పు నువ్వు గోకు, నీ ఇప్పు నేను గోకుతా. ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు అధ్యక్ష? మాట్లాడలేకపోవచ్చు అక్కడ ఉన్న మా బీసీ మిత్రులు, కానీ వాళ్ళ మనసుకు తెలియదా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం? ఎవరైనా ఈరోజు ప్రతిపక్షాలు డిమాండ్ చేసింది అధ్యక్ష మమ్మల్ని? మేం బాధ్యత తీసుకొని ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి మంత్రివర్గంలో పెట్టి ఆమోదింపజేసి సభలో పెట్టి సభ ద్వారా మొత్తం దీన్ని ఆమోదించి వాళ్ళందరికీ స్థానిక సంస్థలలో కాకుండా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు పెట్టాలని మేం తాపత్రయపడుతుంటే మమ్మల్ని తప్పు పట్టేది ఏంది అధ్యక్ష? ఇదెక్కడ న్యాయము? ఇదెక్కడి పద్ధతి? మీ కుటుంబానికి నచ్చకపోతే ఇక బలహీన వర్గాలకు అసలు ఏం మంచి జరగొద్దా? ఈరోజు ఈ డాక్యుమెంట్ మీద నేను ఒకవేళ వాళ్ళు చర్చకు పెడదామంటే రేపు ఎప్పుడు చర్చకు పెడదామో చెప్పమని ఉంది అధ్యక్ష. దీనికి ఉన్న సాంకేతికత ఏంది, దీన్ని చేసింది ఏంది, దీన్ని ఎక్కడ కంప్యూటరైజ్ చేసిండ్రు, ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు, ఇదంతా ఇప్పటి వరకు ఈ డాక్యుమెంట్ అనేది ఏదో ఒక వెబ్సైట్లో ఎవరో పెడుతున్నారు. ఇది అధికారికంగా నేను ఎందుకు కోట్ చేయలేదంటే వాళ్ళు రేపు ఇది చేస్తే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినావు అని అడుగుతారు. సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ నేను చెప్పలేను. ఇప్పుడు 9.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ద గ్రేట్ ఆయన ఎవరో మంత్రి గారు చెప్పినందుకు ఇప్పుడు ఇది అఫీషియల్ గా నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇది ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో అధికారిక వెబ్సైట్లలో లేదు. కేవలం ఆ కుటుంబం వాళ్ళ ట్రెజరీలో పెట్టుకొని
ఎన్నికలు వచ్చినప్పుడు ఈ వివరాలను వాడుకొని వాళ్ళు రాజకీయం చేసిరు. మేము అట్లా చేయడం లేదు. ఆ నివేదిక 4 వాల్యూమ్ల రూపంలో ఉంది. 3 వాల్యూమ్స్ ప్రక్రియ విధానము చేపట్టింది, డీటెయిల్స్ ఉన్నాయి. 4వ వాల్యూమ్లో మాత్రం ఇండివిజువల్ వివరాలు ఉన్నాయి అధ్యక్ష. ఇండివిజువల్ వివరాలు ప్రజలకు ఇవ్వడానికి వీలు లేదు. ప్రభుత్వానికి ఆ వ్యక్తికి మధ్యలో ఉన్న సమాచారము ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు. ప్రభుత్వం కస్టోడియన్. ప్రభుత్వం కెనాట్ డిస్క్లోజ్ ఎవ్రీ డాక్యుమెంట్, ఎవ్రీ డీటెయిల్ టు ఎవ్రీ ఇండివిజువల్. సో దయచేసి అక్బరుద్దీన్ ఓవైసీ గారిని అర్థం చేసుకోమని నేను అడుగుతున్నా. ఇండివిజువల్ డేటా కాకుండా మీకు ఏం కావాలన్నా మొత్తం ఇస్తాం. కంపెల్ చేసి టోటల్గా రిపోర్ట్ ఇస్తాం. మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేస్తాం. దయచేసి బీసీల జనాభా పెరిగింది మా సర్వేలో, మైనారిటీల జనాభా పెరిగింది మా సర్వేలో. మేము పక్కా సమాచారాన్ని సేకరించినాము. 2011 తర్వాత జనాభా లెక్కలు జరగలేదు. సో ఈ ప్రభుత్వానికి దాపరికం లేదు. ఒకవేళ నిజంగానే అబద్ధాలు చెప్పాలనుకుంటే వాళ్ళ సమాచారం ఈయనల గురించి నేను ఎందుకు చెప్తుంటే అధ్యక్ష? ప్రాసెస్ను మీరు తప్పు పట్టకండి. ప్రభుత్వ చిత్తశుద్ధిని తప్పు పట్టకండి. ప్రభుత్వం ప్రాసెస్ని పర్ఫెక్ట్గా చేసింది. ప్రభుత్వానికి రథసప్తమి పర్వదినం సందర్భంగా ఉప్మాక వెంకన్న స్వామిని దర్శించుకున్న హోంమంత్రి వంగల్పూడి అనిత. ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు, అర్చకులు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అనిత మంత్రికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన వేద పండితులు. जय श्री राम। जय श्री राम। అండర్ 19 T20 వరల్డ్ కప్ గెలుపొందిన భారత మహిళా జట్టులో విశాఖ క్రీడాకారిణి శబ్నం షకీల్ మెరిసింది. ప్రపంచ కప్ మ్యాచ్ల్లో తన కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించిన శబ్నం జట్టులో కీలక బౌలర్గా మారింది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ల్లో ఒక్కో వికెట్ తీయగా శ్రీలంకపై జరిగిన మ్యాచ్లో 2 వికెట్లు పడగొట్టింది. వరల్డ్ కప్ గెలుపొంది తిరిగి స్వగ్రామమైన విశాఖకు చేరుకుంది. దీంతో విశాఖ వాసులు, క్రీడాకారులు, అభిమానులు ఎయిర్పోర్ట్ నుంచి ఘన స్వాగతం పలికారు.
జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు ఉన్న గాజువాక ప్రాంతంలో క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆగస్టు 10న వికాస్ నగర్ రాజీవ్ ఇండోర్ స్టేడియంలో బై విశాఖ లయన్స్ షూటోకాన్ కరాటే డో అసోసియేషన్ ఆధ్వర్యంలో మిద్దె లక్ష్మీనారాయణ మెమోరియల్ పేరిట సౌత్ ఇండియా ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ జరగనుంది. దీనికి సంబంధించి గోడ పత్రికను పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తూ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 6 క్రీడా మైదానాలు సిద్ధమవుతున్నాయని, ఇవి క్రీడాకారుల అభివృద్ధి ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మిద్దె లక్ష్మీనారాయణ మెమోరియల్ సౌత్ ఇండియా ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడానికి ఆగస్టు 10 నుంచి మన గాజువాక ప్రాంతంలో నిర్వహించడానికి ఇటు మిద్దె వీరాంజనేయులు గారు అలాగే మా ప్రేమ్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి. వరుణ్ గారు ఇంకా మిగతా మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలో. మరి ఇది చాలా సంతోషం. వీళ్ళు ఎప్పటి నుంచో ప్రతి ఏడాది కూడా టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ మంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ముఖ్యంగా కరాటేలో వారు చేస్తున్నటువంటి దానికి అందిస్తున్నటువంటి సేవలు నిజంగా మనం చాలా అభినందనీయం. వారికి ఎటువంటి స్వార్థం లేకుండా ఏదో మంచి చేయాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వారికి ఖచ్చితంగా మా యొక్క సహకారాలు ఉంటాయి. అలాగే వారు ఇక్కడ ఒక స్టేడియం కూడా, ముఖ్యంగా ఇండోర్ స్టేడియం మనకున్న గ్రౌండ్స్ ఉన్నాయి, అందులో కరాటేకి సంబంధించి ఆ స్టేజ్ ఒక ఇండోర్ స్టేడియం నిర్మాణం చేయమని కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఖచ్చితంగా దానివైపు మేము ఆలోచన చేస్తామని కూడా వారికి మాట ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, ఈ టోర్నమెంట్ లో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తాను. చెప్పాలంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. ఈరోజు మనం చెప్పుకోదగ్గటువంటి ప్లేయర్ ఇప్పుడున్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి, అలాగే వేణుగోపాల్, అలాగే చాలా మంది ప్లేయర్స్ ఈ రంజీస్ IPL కి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఆడపిల్లలు ఈరోజు ఆడుతున్నారు చాలా మంది. సో ఒక క్రికెటే కాకుండా ఇక్కడ కరాటేకి సంబంధించినటువంటి వారు ఉన్నారు, అలాగే కబడ్డీకి సంబంధించినటువంటి వారు ఉన్నారు. కనుక ఇక్కడ బాక్సింగ్ కి అలాగే వచ్చి ఈ సర్వీసెస్ లో చేరడానికి, ఆర్మీ సర్వీసెస్ లో చేరడానికి మంచి క్రీడాకారులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. కనుక ఇక్కడ స్టేడియం నిర్మాణం చేయాలని ఒక ఆలోచనకు వచ్చాం. ఎక్కువ మంది జిమ్ గ్రౌండ్ కి వెళ్తున్నారు. అక్కడ నుంచి కాకుండా ఇప్పుడు ఆదర్శ్ ఏదైతే గొంతునివన్పాలెంలో ఉన్నటువంటి ఆదర్శ్ గ్రౌండ్ ని అది పూర్తి స్థాయి క్రీడా మైదానానికి చేయడానికి మేము శ్రీకారం చుట్టడం జరిగిందండి. త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది. ఇదే కాకుండా పెద్దగంటేరులో కూడా మనకి అక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించి 5 ఎకరాలు ఉంది. దానిలో కూడా మొన్న ఒక 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి వాకింగ్ ట్రాక్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం. ఆ రోజు వర్క్ కూడా స్టార్ట్ అయింది. వడ్లపూడిలో ఒక 4.5 ఎకరాలు ఐడెంటిఫై చేసాం. అగనంపూడిలోనే ఒక 5 ఎకరాలు ఐడెంటిఫై చేసాం. ఫార్మాలో ఇంకొక 5 ఎకరాలు ఐడెంటిఫై చేసామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎలా కాదన్నా సరే ఈ 5 సంవత్సరాల్లో కనీసంగా ఒక 5 నుంచి 10 స్టేడియంలు, ముఖ్యంగా గ్రౌండ్స్, స్టేడియం అంటే నా ఉద్దేశం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తాను. వీరాంజనేయులు మెమోరియల్, మిద్దె లక్ష్మీనారాయణ మెమోరియల్ ఈ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున మన గాజువాక స్టేడియంలో జరపడం జరుగుతుంది. కాబట్టి మా స్టైల్ ప్రకారం ఫస్ట్ టైం చేస్తున్నాం ఇది మేము. ఎందుకంటే విశాఖ లయన్స్ షూటోకాన్ కరాటే డో నుంచి మా స్టేట్ చీఫ్ ఏంటంటే గ్లోబల్ షూటోకాన్ కరాటే డో ఫస్ట్ టైం మేము ఆ సంస్థ తరపున కండక్ట్ చేస్తున్నాము. దానికి దగ్గర 8-9 రాష్ట్రాల నుంచి వస్తారు. సౌత్ ఇండియా ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ కాబట్టి కంపల్సరీగా మేము వెళ్ళిన వాళ్ళు మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా వస్తారు. కొన్ని స్టేట్ల నుంచి కూడా వస్తారు. దాన్ని సక్సెస్ చేయమని మీ ద్వారా అందరికీ కోరుతున్నాం. 5 years నుంచి 50 years ఎవరికైనా అవైలబిలిటీ ఉంటుంది. త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ మనసు తెలిసిన తెలుగు CMD మాత్రమే కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని సమర్థంగా వినియోగించి పరిశ్రమను పునరుద్ధరింప చేయగలరని, అందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకుని కేంద్రాన్ని ఒప్పించాలని విదేశం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. విశాఖలోని అంబేద్కర్ భవన్లో జరిగిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో వెంకటరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర కీలకమని, ప్యాకేజీ ద్వారా ప్లాంట్ను కాపాడాలన్న
చిత్తశుద్ధి కూటమి నేతలకు ఉంటే ఆ సొమ్మును బాధ్యత లేని అధికారులు చేతిలో పోస్తే లక్ష్యం నెరవేరదన్నారు. ఇప్పుడున్న సీఎండీ మరియు ఇతర ఉత్తరాది రాష్ట్రాల డైరెక్టర్లకు విశాఖ ఉక్కు పోరాట త్యాగాలు తెలియవన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పరిశ్రమలను తిరిగి నిలబెట్టడానికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం, ప్రాణత్యాగం అర్థం తెలిసిన తెలుగు అధికారులు కావాలన్నారు. సీఎండీతో పాటు కీలకమైన ఆపరేషన్, కమర్షియల్, ఫైనాన్స్ డైరెక్టర్లను తెలుగు వారినే నియమించేలా చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. అలాగే ప్యాకేజీ నిధుల నుండి ముడి సరుకు కొనుగోలుకు ఆకలితో ఉన్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు చెల్లింపుకు అనుమతి కోరాలన్నారు. ఇక వీరి చేతిలో ఇంకా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చేయాల్సినవి కేంద్రం మీద ఒత్తిడితో పాటుగా మన రాష్ట్రం నుంచి ఆయన కూడా రాయితీలు ఇవ్వాలి. మన రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమకి నీరు, విద్యుత్తు సరఫరా చేస్తుంది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విపరీతమైన విద్యుత్ ఛార్జీలు పెంచి 2 రూపాయలు ఉన్న యూనిట్ని 8 రూపాయలు పెంచారు. ఆ విద్యుత్ ఛార్జీలు, నీటి ఛార్జీలు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో చిన్నపాటి రా మెటీరియల్ అటు జగ్గయ్యపేట, మాదారంలో డోలమైటు, లైమ్ స్టోను మైనింగ్ జరుగుతూ ఉంది. ఆ మైనింగ్ రాయల్టీని ప్రభుత్వం కొంతకాలం పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతూ ఉండగా ప్రతి 3 నెలలకోసారి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ పరిశ్రమ ఉత్పత్తి, అమ్మకాలు, పనితీరు పట్ల సమీక్ష జరగాలి. ఒక సలహా మండలిగా ప్రభుత్వం వ్యవహరించి ఈ పరిశ్రమని ఒక దారిలో పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంకా ఈ ప్రభుత్వానికి స్టీల్ చాలా అవసరం. పోలవరం నిర్మాణానికి, అమరావతి నిర్మాణానికి, లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి స్టీల్ అవసరం. ఈ స్టీల్ మన విశాఖ స్టీల్ ప్లాంట్లో లభిస్తూ ఉంది. విశాఖ ఉక్కునే రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు కొనుగోలు చేయటం ద్వారా ఉక్కుకు వ్యాపారం కల్పించాలి. ఆర్థిక పరిపుష్టి కల్పించి సపోర్టు, భరోసా ఇవ్వాలి. మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, పరిశ్రమ మనసు తెలిసిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోరాట చరిత్ర తెలిసి పరిశ్రమ పట్ల అంకిత భావం కలిగినటువంటి తెలుగు అధికారిని మాత్రమే సీఎండీగా నియమించాలి. జీతం కోసం పనిచేసే ఏ అధికారి కూడా ఈ పరిశ్రమని నిలబట్టలేడు అని చెప్పి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో క్యాన్సర్ సెంటర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాష్ట్ర అంకాలజీ సంఘాలు సంయుక్తంగా విశాఖలోని ఆరిలోవా అపోలో క్యాన్సర్ సెంటర్లో యూనిఫై టు నోటిఫై అనే జాతీయ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో క్యాన్సర్ సెంటర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాష్ట్ర అంకాలజీ సంఘాలు సంయుక్తంగా విశాఖలోని ఆరిలోవా అపోలో క్యాన్సర్ సెంటర్లో యూనిఫై టు నోటిఫై అనే జాతీయ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వాణి, గౌరవ అతిథి ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మురళీమోహన్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాణి మాట్లాడుతూ ఈ క్యాంపెయిన్ భారత ప్రభుత్వం క్యాన్సర్ గుర్తించదగిన వ్యాధిగా గుర్తించాలనే విజ్ఞప్తితో ముందుకు వెళ్తుందన్నారు. ఎందుకంటే మాట్లాడారు అసలు ఫస్ట్ క్యాన్సర్ వచ్చింది అనగానే పేషెంట్ భయపడతారు, సభ్యులు కూడా చాలా భయపడతారు. ఎందుకంటే ఇంకా మన దేశంలో కొంచెం స్టిగ్మా అటాచ్ అయ్యింది. అక్కడ క్యాన్సర్ వచ్చిన ఏమైపోతున్న భయం ఉంది, కుటుంబ సభ్యులందరూ కూడా భయపడతారు. అయినప్పటికీ ఇంత స్ట్రెస్, ఇమోషన్స్ అవి కట్టుకొని ట్రీట్మెంట్ అవి తీసుకొని ఆ తర్వాత మీరందరూ ఇలా సర్వైవ్ అయ్యి ఆరోగ్యంగా ఉన్నారు అంటే అది నిజంగా అపోహ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరిని నేను అప్రిషియేట్ చేయాలి. డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ సుమన్ దాస్, డాక్టర్ రాజేష్ నారాయణ్ అండ్ డాక్టర్ జయశ్రీ అండ్ చంద్ర కళ్యాణ్ అండ్
20% పంపించాను. ఎందుకంటే అప్పుడు నమ్మకం ఇక్కడ టీం అందరూ బాగా చూసుకుంటారని మాకు వాళ్ళిద్దరూ చాలా అయిన తర్వాత నాకు బాగా అర్థమైంది. సో ఒక రకంగా ఇంకొక ఆపర్చునిటీ నాకు వచ్చింది మీరు వాళ్ళని తీసి. సో థ్యాంక్ యూ ఆల్. సో టీం అప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈసారి ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తారీఖున వరల్డ్ క్యాన్సర్ డే. ఈ రాబోయే 3 సంవత్సరాల్లో యూనిక్ బై యునైటెడ్ ఇది ఒక థీమ్గా పెట్టారు. అంటే ప్రతి వాళ్ళ కథ విభిన్నమైనది, ప్రతి క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ కథ విభిన్నమైనది, అలా వాళ్ళు యూనిక్. కాకపోతే యునైటెడ్గా ఎంత సర్వీస్ పొందుతారో అన్నది యునైటెడ్నెస్. సో మీ కుటుంబ సభ్యులే కాదు, వైద్యులు ఇంకా చెప్పారు కేర్ ప్రొవైడర్స్ కూడా ఎక్కడగా చేస్తున్నారు. సో ఇవన్నీ అయితేనే ఒక మంచి అవుట్పుట్ కానీ ఒక రిజల్ట్ కానీ వస్తుంది. సో ఇందులో అందరి ఈ టీం రాబోయే 3 ఏళ్లలో ఇచ్చింది రాబోయేచ్చు. సో అందరి ప్రతి వాళ్ళ చరిత్ర యూనికే అయినప్పటికీ యునైటెడ్నెస్ కూడా ఉండాలి. మీ నుంచి డాక్టర్ నుంచి పబ్లిక్ నుంచి అందరి నుంచి కూడా యునైటెడ్గా ఉండాలి. సో ఆ కాన్సెప్ట్ అనుకునే సో ఒకసారి మీరు నోటిఫైడ్ డిజీజ్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ ఒక రిజల్యూషన్తో అపోలో క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు వచ్చారు. నోటిఫై చేస్తే రావాలి. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ కామన్ ఎప్లాయిన్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు కర్ణం ముత్యాలు ముఖంపై లిక్విడ్ పడడంతో ఆయన గాయాలు గురయ్యాడు. వెంటనే అతన్ని గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కార్మికుడికి మెరుగైన వైద్యం అందించి కార్మికుడు కోలుకునే వరకు పూర్తి స్థాయి వేతనం చెల్లించాలని, జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షుడు గన్సిటి సత్యనారాయణ డిమాండ్ చేశారు. యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల గతంలో కూడా ఈ పరిశ్రమల్లో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన యాజమాన్యాలు వాటిని పూర్తిగా గాలికి వదిలేస్తున్నాయని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో మరో ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ అనేటువంటి దాంట్లో కామన్ ఎప్లాయిన్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈరోజు ఒక కార్మికుడు గాయాలకు గురయ్యాడు. ఏదైతే లిక్విడ్ ఉందో అది శరీరం మీద పడడం వల్ల అలాగే ముఖం అది గాయాలకు గురైంది. ఇప్పుడే హాస్పిటల్కి విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భద్రతా ప్రమాణాలు అనేటువంటి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి యాజమాన్యం అధిక ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఇదే రామ్కీకి చెందినటువంటి కంపెనీ డెవలపర్ ఈ రకంగా భద్రతా ప్రమాణాలు పాటించి ఆదర్శవంతంగా వ్యవహరించవలసినటువంటి పరిశ్రమలోనే భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కర్ణం ముత్యాలు 45 సంవత్సరాలు హెల్పర్గా పనిచేస్తున్నటువంటి కార్మికుడు గాయాలకు గురయ్యాడు. ఈ విశాఖపట్నంలో తరలించి వైద్యం అందిస్తారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించండి. విశాఖపట్నంలో ప్రత్యేకమైనటువంటి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించండి. ఆయన కోలుకునే వరకు పూర్తి స్థాయిలో వైద్య సేవలకు యాజమాన్యం బాధించాలి. ఆయన కుటుంబానికి కూడా యాజమాన్యమే ప్రతి నెల వేతనం చెల్లించాలా. అలాగే దీని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, దీని మీద విచారణ చేయాలి ప్రభుత్వ అధికార యంత్రాంగం. ఆ రకంగా చేసి కార్మికుల యొక్క రక్షణ కోసం భద్రత కోసం యాజమాన్యాలు పెద్దపీట వేయాలి. ఆ రకంగా కాకుండా కార్మికుల యొక్క రక్షణకి పూర్తిగా యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయి. అందుకని కార్మికుల యొక్క భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసం ప్రభుత్వం అలాగే యాజమాన్యం చర్యలు చేపట్టాలని, ఆ కార్మికుడిని కోలుకునే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. అంబేద్కర్ కోనసీమ అమలాపురం ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసిన రాజోలు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన నిందితులు గుబ్బల భాస్కర్, కొత్తపల్లి నరేష్లను అరెస్ట్ చేసిన పోలీసులు గత నెల 24న రాజోలు సత్యరాజు వీధిలో ఒక ఇంటిలో చోరీకి పాల్పడి దోచుకున్న 40 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు 34 లక్షల రూపాయల విలువైన 449 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 లక్షల రూపాయల విలువైన 6 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు 10 రోజుల్లోనే చోరీని ఛేదించి దొంగలను అరెస్ట్ చేసిన రాజోలు పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ బి కృష్ణారావు.
గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనకి లాస్ట్ మంత్ 24th మార్నింగ్ మనకి ఒక హెచ్బి అయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఇమీడియట్గా మన క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ కూడా సీన్ విజిట్ చేశారు. సో విజిట్ చేయగా మనకు కొన్ని అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కొన్ని రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా సిసిఎస్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి నేరం పాత అఫెండర్స్ ఎవరు చేస్తారనేది కొంచెం ఇంటెలిజెన్స్ కూడా కలెక్ట్ చేశారు. సో దాన్ని బట్టి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసాం. సో ఫామ్ చేసి వెరీ క్విక్లీ విదిన్ వెరీ షార్ట్ టైం, ఒక వారం రోజుల్లోనే మన అఫెండర్స్ ఎవరు ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఇది మనకి 23rd నైట్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ రోజు మార్నింగ్ ద 2 అక్యూజ్డ్ భాస్కర్ అండ్ నరేష్ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఆ హౌస్ని రెక్కీ చేసుకుని వెళ్ళారు. నైట్ వచ్చి అఫెన్స్ కమిట్ చేసి ఇమీడియట్గా ఫరారయ్యారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇమీడియట్గా వాళ్ళని అప్రిహెండ్ చేయడం, ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఎంటైర్ కేసులో మనకి మన సిఐ రాజోల్ అండ్ టీమ్ అలాగే మన క్లూస్ టీమ్ కూడా చాలా బాగా పనిచేసి విదిన్ అ వెరీ షార్ట్ టైం ఒక ఇంపార్టెంట్ అఫెన్స్ అండ్ గ్రేవ్ అఫెన్స్ని చాలా త్వరగా డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఆన్ దిస్ అకేషన్ ఐ మేక్ అ రిక్వెస్ట్ టు ఆల్ ద పబ్లిక్, ఈ సీసీటీవీ కెమెరాస్ అన్ని దగ్గరలో కూడా వీలైతే ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అన్ని దగ్గరలో కూడా కొంచెం ఇన్స్టాల్ చేసే విధంగా సహకరిస్తే ఇలాంటి అఫెన్సెస్ మనం ఇంకా చాలా త్వరగా డిటెక్ట్ చేయగలుగుతాం. సో దీంట్లో ఈ విషయంలో కొంచెం సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాం. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ రివార్డ్ అండ్ అప్రిషియేట్ ది ఎంటైర్ టీమ్ అండ్ ఎస్డిపిఓ కొత్తపేట as well. ఇమీడియట్లీ రాగానే ఒక మంచి కేసుని ఛేదించారు. సో ఆన్ దాట్ ఐ జస్ట్ రివార్డ్ ది ఎంటైర్ టీమ్. సో మనకి సిఐ రాజోల్ అండ్ టీమ్ అలాగే మన ఫింగర్ 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రచార ర్యాలీ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రమణ మాట్లాడుతూ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ వారు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారని, అందులో భాగంగా వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని తెలియజేయడం కోసం నెల రోజుల పాటు నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ముఖ్యంగా ఉద్యోగస్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించకుండా ఆఫీస్కి వచ్చిన ఉద్యోగస్తులకు ఆ రోజు లీవ్ కట్ చేయడం జరుగుతుందని ఆర్డీఓ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేము కూడా ఆ నిబంధనను పాటిస్తున్నామని అన్నారు. అలాగే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు క్రింది స్థాయి ఉద్యోగస్తులకు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం అలవాటు చేయాలని, అలా చేస్తే అందరూ అలవాటు పడతారని ఆర్డీఓ అన్నారు. ఇది వాహనదారులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ మంచిదని, అందరూ తప్పకుండా నిబంధనలు పాటించాలని ఆర్డీఓ అన్నారు. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం పుర ప్రజలకు రవాణా శాఖ తరఫున ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా తెలియజేసేది ఏమంటే, ప్రతి ఒక్కళ్ళు తమ తమ జాగ్రత్తలు వహించాలంటే వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి, అలాగే మద్యం సేవించి వాహనం నడపకూడదు. అదే రకంగా ఆటోలలో కానీ ఓవర్లోడ్ చేయకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకొని రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి సహకరించవలసిందిగా, మరియు ప్రతి వాహనదారు తమ రక్షణ తామే చేసుకోవాలని, హెల్మెట్ ధరించి తమ రక్షణ తామే చేసుకోవాలని సూచిస్తున్నాము. ప్రతి జంగారెడ్డిగూడెం పుర ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, చాలామంది ఇక్కడ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. వాళ్ళ మీద అపరాధ రుసుము విధించడం జరుగుతుంది. కాబట్టి అందరూ హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ జంగారెడ్డిగూడెంలో డిఎస్పీ ఆఫీస్ నుంచి జీవీ మాల్ వరకు ర్యాలీ జరుగుతుంది. అందులో మా స్కూల్ పిల్లలు, తర్వాత హెల్మెట్ ధరించిన వాహనదారులు
పాల్గొంటున్నారు. రవాణా శాఖ సిబ్బంది పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ నెల మొత్తం కూడా ఏ రకంగా హెల్మెట్ ధరించడం కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోవటం కానీ, మద్యం సేవించకుండా డ్రైవ్ చేస్తూ దానివల్ల వచ్చే మంచి ఇవి కానీ వాళ్ళకి చెప్పేదానికి ఈ నెల మొత్తం కూడా ఇది క్యాంపెయిన్గా తీసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డివిజన్లోని అందరి ప్రజలకి, ముఖ్యంగా ముందు ఎంప్లాయీస్కి ఫస్ట్ మా దగ్గర నుంచే హెల్మెట్ ధరించడం అనేది అందరికీ అలవాటు చేయటం జరుగుతుంది. ఎవరైతే ఎంప్లాయీ హెల్మెట్ ధరించకుండా ఆఫీస్కి వచ్చారో ఆ రోజు వాళ్ళకి లీవ్ కట్ చేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము కూడా అది పాటిస్తున్నాము. అలాగే ప్రతి ఆఫీస్లో కూడా ప్రతి ఆఫీసర్ కూడా వాళ్ళ ఆఫీస్లో ముందు ఇది వాళ్ళకి అలవాటు చేస్తే మిగతా ప్రజలు కూడా ఆటోమేటిక్గా దానికి అలవాటు పడతారని అనుకుంటున్నాను. అట్లాగే ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించి వాళ్ళు 2 వీలర్ డ్రైవ్ చేయాలని, అలాగే వితౌట్ సీట్ బెల్ట్ డ్రైవ్ చేయకుండా బెల్ట్ పెట్టుకొని కారు డ్రైవింగ్ కూడా వెళ్ళాలని, అలాగే మద్యం సేవించినప్పుడు ఎటువంటి డ్రైవింగ్ చేయకుండా